అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరు పొందిన ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతదేశంపై ఎవరైనా దాడి చేశారంటే చాలు, వెంటనే రంగంలోకి దూకేస్తాడు అజిత్ దోవల్. శత్రువు ఏ కన్నాలలో దాక్కున్నా ఇట్టే పట్టేయగల సమర్థుడు. అంతేకాదు, ఆయన కెరీర్లో బయటికి తెలియని ఎన్నో గూఢచార ఆపరేషన్స్ చేసి దేశ రక్షణలో కీలకంగా మారాడు. 6 సంవత్సరాలు పాకిస్తాన్లో గూఢాచారిగా మారువేషంలో గడిపి అక్కడి ఉగ్రస్థావరాలు, రహస్యాలను, విలువైన సమాచారాన్ని తీసుకువచ్చిన రియల్ హీరో అతను. ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా అతనే, ఏదైనా దాడి అడ్డుకోవాలన్నా అతనే, శత్రువులకు చుక్కలు చూపించాలన్నా అతనే. మరి ఇంతటి ప్రభావవంతమైన అజిత్ దోవల్ 50 సంవత్సరాల సర్వీసులో ఏమేం చేశారు? గూఢాచారిగా ఆయన ఎలాంటి పాత్రల్లో జీవించాడు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. అజిత్ కుమార్ దోవల్ భారత ప్రధానికి 5వ, ప్రస్తుత భారతీయ జాతీయ భద్రతా సలహాదారు. కేరళ క్యాడర్కు చెందిన ఈ రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్ అధికారి, మాజీ ఇండియన్ ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా కూడా విధులు నిర్వర్తించారు. 1945లో ఉత్తరాఖండ్లో జన్మించిన ఆయన భారతదేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన పోలీస్ అధికారిగా కీర్తి చక్ర, మెరిటోరియస్ సర్వీసెస్ సైనిక సిబ్బందికి గాలంటరీ అవార్డును అందుకున్నారు. సెప్టెంబర్ 2016 భారత సర్జికల్ స్ట్రైక్, ఫిబ్రవరి 2019 పాకిస్తాన్ సరిహద్దులో బాల్కోట్ వైమానిక దాడులు అజిత్ దోవల్ పర్యవేక్షణలోనే జరిగాయి. ఆయన డోక్లాం ప్రతిష్టంభనను ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటును పరిష్కరించడానికి నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకున్నారు. ఎప్పుడు కూడా దేశభక్తి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఆయన వెనకాడరు. అలాంటి సందర్భాలు అనేకమున్నాయి. 1968లో ఐపీఎస్గా ఎన్నికైన తర్వాత కేరళ క్యాడర్లో ఆయన కేరళలో పనిచేయడం జరిగింది. పనిచేసి చేరిన కొంతకాలానికి అప్పటికీ కేవలం ఏఎస్పీగానే ఉన్నారు. ఆయన ట్రైనింగ్ పీరియడ్లో ఉండగానే ఆయన అక్కడ కేరళలో మత ఘర్షణలు మొదలయ్యాయి. దోవల్ 1968లో ఐపీఎస్ అధికారిగా తన పోలీసు వృత్తిని ప్రారంభించాడు. మిజోరం, పంజాబ్లలో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను అణచివేయడంలో కీలకంగా ఉన్నారు. 1999లో కాందహార్ ఐజాక్ చేయబడిన IC-814 నుండి ప్రయాణికులను విడుదల చేయడంలో 3 సంధానకర్తలలో ఒకరిగా కీలక పాత్ర పోషించాడు. 1971, 1999 మధ్యకాలంలో కనీసం 15 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాల హైజాకింగ్లను అడ్డుకోవడంలో విజయవంతంగా ముగించాడు. దోవల్ 7 ఏళ్ల పాటు పాకిస్తాన్లో రహస్య కార్యకర్తగా చురుకైన మిలిటెంట్ గ్రూపులపైన నిఘా ఉంచి వివరాలు సేకరించడం, సీక్రెట్ ఏజెంట్గా 1 సంవత్సరం పనిచేసిన తర్వాత ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో 6 ఏళ్ల పాటు పనిచేశారు. 1984లో ఖలిస్తానీ మిలిటెంట్స్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ కోసం నిఘాను సేకరించడంలో దోవల్ కీలక పాత్ర పోషించాడు. అజిత్ దోవల్ తన కెరీర్లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరోలో యాక్టివ్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా గడిపారు. అనేక ప్రసిద్ధ అవార్డులు, సత్కారాలు, రికార్డులతో దోవల్ తీవ్రవాదం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన వైఖరిని తీసుకున్నందుకు మంచి గుర్తింపు సాధించారు. 2009లో పదవి విరమణ చేసిన తర్వాత దోవల్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్గా మారారు. 2019లో దోవల్ను మరో 5 ఏళ్ల పాటు జాతీయ భద్రతా సలహాదారుగా మళ్లీ నియమించారు. ఇప్పుడు మళ్లీ ఆయన పదవి కాలాన్ని పొడిగించారు. భారతదేశం బయట జరిగినటువంటి 15 విమానాల హైజాకులను ఈ అజిత్ దోవల్ తన మేధా సంపత్తితోటి ప్రశాంతంగా ముగించడం జరిగింది. ఇందులో భాగంగా 1999లో కాందహార్లో ఈ విమానం హైజాక్ విషయంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. అలాగే పాకిస్తాన్లో న్యూక్లియర్ ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు అజిత్ దోవల్ ఒక బిచ్చగాడి వేషంలో అక్కడికి వెళ్ళి 4 నుంచి 7 సంవత్సరాల వరకు అక్కడే ఉండి సమాచారం సేకరించారు. అస్సాం మరియు మిజోరాం సమస్యను కూడా అజిత్ దోవల్ సమర్థవంతంగా పరిష్కరించారు. లాల్ఢింగా వేర్పాటు ఉద్యమాన్ని నిరోధించి మిజోరాంను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ఇటీవలి కాలంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కూడా అజిత్ దోవల్ అత్యంత కీలకంగా వ్యవహరించి పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడులు చేయడం జరిగింది. అజిత్ దోవల్ 2005లో పదవి విరమణ పొందినప్పటికీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన భారతదేశానికి సలహాదారుడుగా కొనసాగుతూ ఎప్పటికప్పుడు భారత భద్రతని కాపాడడానికి ఆయన కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి జాతీయ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కూడా అదే పొజిషన్లో ఉన్నారు. 80 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఎంతో యాక్టివ్గా శత్రువులని ఎలా మట్టుపెట్టాలన్న దాని మీద ఆయన పూర్తిగా
దృష్టి కేంద్రీకరించి అంటే ఒక గూఢాచారి కాకుండా యుద్ధ వ్యూహాన్ని రాజతంత్రాన్ని ఏ విధంగా అమలుపరచాలన్న దాని మీద పూర్తి అవగాహన కలిగిన అజిత్ దోవల్ మన భారతదేశానికి ఒక వరంగా మారాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.